అర్జునుడు ఇక్కడ తన వాదముకు తన సొంత అనుభవముతో కాకుండా ప్రామాణికుల వంచనములను ఆధారము చేసుకొనెను. ఇదే వాస్తవ జ్ఞానమును పొందుటకు సరైన మార్గము. అదివరకే వాస్తవ జ్ఞానములో స్థితుడైనట్టి వారి సహాయము లేనిదే ఎవ్వరూనూ వాస్తవ జ్ఞానపు ముఖ్యాంశమును గ్రహించలేరు. మరణముకు ముందే ఒక వ్యక్తి తాను చేసిన పాపకర్మలకు ప్రాయశ్చిత్తము చేసుకొను విధానము వర్ణాశ్రమ పద్ధతిలో చెప్పబడినది. నిత్యము పాపకర్మలలోనే మునిగినట్టి వ్యక్తి ఈ ప్రాయశ్చిత్తమనే విధానమును తప్పక వినియోగించుకోవలెను. అలా చేయనిచో అతడు తన పాపకర్మలకు ఫలితముగా తప్పక నరకలోకముల పాలై దుర్భర జీవితమును పొందవలసి వచ్చును. స్వార్థపూరితుడైన ఒక వ్యక్తి తన సొంత సోదరుని, తండ్రిని లేదా తల్లిని కూడా పాప కార్యముకు పూనుకోవచ్చును. ప్రపంచ చరిత్రలో అట్టి సంఘటనలకు అనేక ఉదాహరణలు కలవు. కానీ భగవద్భక్తుడైన అర్జునుడు ఎల్లప్పుడూ నీతి మార్గములను ఎరిగి అట్టి పాప కార్యములు జరగకుండా జాగ్రత్త వహించును. క్షత్రియ యుద్ధ ధర్మములననుసరించి నిరాయుధుని మరియు యుద్ధము చేయగోరని శత్రువును ఎదుర్కొనరాదు. అది నియమము. ఒకవేళ ఏదైనా అట్టి అసందర్భమైన పరిస్థితి ఏర్పడి తన శత్రువు తనతో యుద్ధము చేయదలుచినను తాను యుద్ధము చేయరాదని అర్జునుడు నిశ్చయించుకొనెను. ప్రతిపక్షము వారు ఎంతటి సమరోత్సాహముతో ఉన్నారను విషయమును అతడు పరిగణించలేదు. భగవంతునికి మహాభక్తుడగుట చేత కలిగినట్టి అతని కోమల హృదయము కారణముగనే ఈ లక్షణములన్నీ ఏర్పడెను. శత్రు సైన్యములోని పరిస్థితిని వీక్షించినప్పుడు అర్జునుడు రథములో నిల్చుని ఉండెను. కాని అతడు శోకము చేత పూర్తిగా దుఃఖ నిమగ్నుడగుట చేత ధనుర్బాణములను ప్రక్కకు పడవేసి కూర్చుండిపోయెను. ఈ విధముగా దయ మరియు కోమల హృదయమును కలిగి భగవంతుని భక్తియుక్త సేవలో నెలకొనినట్టి మానవుడే ఆత్మజ్ఞానమును పొందుటకు అర్హుడు.